వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అగ్నిమాపక శాఖలోనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. జాతీయ విపత్తు రక్షణ విభాగంలో శిక్షణ ఇచ్చే వారితో పాటు ఇతర రాష్ట్రాల్లో ట్రైనింగ్ పొందారు. ఇక వరంగల్లో ఈ టీంకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 13 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. ఈ ఫైర్ స్టేషన్ల నుంచి ఒక్కొక్కరి చొప్పున 10 మందిని కలిపి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేశారు. 10 మందికి ఇతర రాష్ట్రాల్లో శిక్షణ ఇప్పించారు. ఈ టీం సభ్యులు ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, వరదలు, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయంలో ఉన్న బాధితులను రక్షించడానికి కఠినమైన శిక్షణ ఇస్తున్నారు. వరదల్లో కొట్టుకుపోతున్న వారిని రక్షించే పద్ధతులపై తర్ఫీదిస్తున్నారు. ఎస్ఆర్ఎఫ్ సిబ్బందికి జాతీయ విపత్తు రక్షణ విభాగం శిక్షణ అందించింది. తాము అగ్నిమాపక శాఖలో చేరిన తరువాత సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు ఆర్పేందుకు మాత్రమే వెళ్లగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీం ఏర్పాటుతో ప్రత్యేక శిక్షణ ఇస్తోందంటున్నారు అధికారులు. గవర్నమెంట్ ఏం చేసింది, మా డిపార్ట్మెంట్ హెడ్ డీజీ గారు ఏం చేశారంటే ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా మనం ఒక టీము డిజాస్టర్ టీము ఏర్పాటు చేయాలి. ఒక 10 నుంచి 20 మందిని మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంచి వాళ్ళు ఎప్పుడు మనకు 24 అవర్స్ అవైలబుల్గా ఉండి రెస్క్యూ కాల్స్ వచ్చినా వెంటనే అటెండ్ అయ్యి వాళ్ళని కాపాడే విధంగా మీరు ఖచ్చితంగా మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి మా డీజీ సార్ ఆర్డర్ ఇచ్చారు. దాంట్లో భాగంగానే మనం ఏం చేసినాం, మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక 10 మందిని ఎస్డిఆర్ఎఫ్ టీంని పెట్టినాం. వాళ్ళు 24 గంటలు మనకు అందుబాటులో ఉంటారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళొచ్చి వీళ్ళు ట్రైనింగ్ అయి ఉన్నారు. డిస్టిక్ వరంగల్ మట్టెవాడ ఫైర్ స్టేషన్లో మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. ఫైర్ కాళ్ళు వెళ్తారు. అట్ ది సేమ్ టైం వీళ్ళు వర్షాకాలం కాబట్టి ఎక్స్క్లూజివ్గా వీళ్ళు సపరేట్గా దానికోసమే వరదలు ఏదైనా వచ్చినా కానీ వాటిని బోట్లో వెళ్ళి వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలనేసి రెడ్డిపురం చెరువులో ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ టీంలో వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు అగ్నిమాపక కేంద్రాలు చెందిన ఫైర్మెన్లతో టీం ఏర్పాటు చేశారు. ఈ టీంలో ఒక డ్రైవర్, 2 లీడింగ్ ఫైర్మెన్లు, 7 ఫైర్మెన్లు ఉంటారు. ఈ విభాగానికి కొత్తగా 3 రెస్క్యూ బోట్లు, ఒక ట్రాలీ బోట్, 3 రకాల రోప్స్, 20-50 లైఫ్ జాకెట్లు, మినీ బస్సు, సామాగ్రి తరలించే వ్యాన్లు కేటాయించారు. ఇది ఎస్డిఆర్ఎఫ్ టీంలో స్పెషల్ ఏంటిదంటే వరదలు కానీ విపత్తులు కానీ వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఈ బోటు సహాయంతో అక్కడ ఎవరైనా అపార్ట్మెంట్లలో కానీ వరదల్లో చిక్కున్న వాళ్ళని కానీ రక్షించడానికి ఎస్డిఆర్ఎఫ్ టీంను స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీ రిస్క్ కోసం 24 అవర్స్ ఇక్కడ స్పెషల్గా ఒక 15 డేస్ ఒక టీం చొప్పున ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అన్ని స్టేషన్లోకి వెళ్ళి ఒక్కొక్క స్టేషన్ నుండి తీసుకొని ట్రైనింగ్ విత్ రిస్క్ కొరకు ప్రమాదాలు జరిగినప్పుడు మేము ఎప్పటికీ అలర్ట్గా ఉంటాం. దానికోసం మేము శిక్షణ తీసుకోవడం జరుగుతున్నది. రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఇది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇది స్టార్ట్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా ఎలా రక్షించాలనేది మాకు ఇక్కడ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. తమిళనాడులో అరక్కుణం అని వెళ్ళాం సార్, గుజరాత్లో వడోదర, ఒడిశాలో మన ముండలి అని, మహారాష్ట్రలో పూణే, మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ దగ్గర మొత్తం 5 బెటాలియన్స్లో మాకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతి బ్యాచ్కు 2 నెలల చొప్పున శిక్షణ ఇవ్వడం జరిగింది. వరదలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఎలా కాపాడాలో ట్రైనింగ్ తీసుకుంటున్నామంటున్నారు టీం సభ్యులు. విపత్కర పరిస్థితుల్లో ఎలా రెస్పాండ్ కావాలో, ఎలా కాపాడాలో అధికారులు శిక్షణ ఇస్తున్నారని చెప్తున్నారు. కొత్తలో వచ్చినప్పుడు ఓన్లీ ఫైర్కు సంబంధించిన ట్రైనింగే ఉండే సార్. తర్వాత ఈ డిపార్ట్మెంట్లోకి రెస్క్యూ, ఇది విపత్తులు సంభవించినప్పుడు ఇది ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత దానికి ట్రైనింగ్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం సార్. అప్పటి నుంచి తేడా ఏం లేదు, కొంచెం రిస్క్ ఉంటుంది సార్. అంతమంది మాకు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఏం ప్రాబ్లం కావట్లేదు సార్, బాగానే ఉంది. మాకు ఈ ఈక్విప్మెంట్స్ పెద్దగా లేవు సార్, మాకు మైబాద్లో లేవు. కాకపోతే ట్రైనింగ్ అయ్యి ఇన్ కేసు ఇక ఫ్యూచర్లో ఏమన్నా ఇటువంటి సంభవించినప్పుడు పార్టిసిపేషన్ చేయడం కోసం మాకు ఈ ట్రైనింగ్ గురించి. ఫైర్ స్టేషన్ అంటే జనరల్గా అందరికీ మనం బాగుంటుంది సార్. ఫైర్ దాదాపు మాకు 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చింది సార్. దాని తర్వాత నేను జెండా ట్రైనింగ్లో కూడా 4 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను సార్. ఫైర్లో అది వేరే ఉంటుంది సార్. ఇది కొంచెం ప్రమాదకరంగా ఉన్నది సార్. ఇది కొంచెం హార్డ్గా కూడా ఉన్నది. ఇప్పుడు ఈ 15 డేస్లో మేము ట్రైనింగ్లో ఇది మేము పర్ఫెక్ట్గా చేయగలుగుతాం నమ్మకం ఉంది సార్. అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామంటున్నారు డిజాస్టర్ ఫోర్స్ టీం సభ్యులు.